జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక గనుల దోపిడీలో అన్ని తానే వ్యవహరించిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటేష్ రెడ్డి ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలు ధ్వంసం చేశారు. గనుల శాఖ డైరెక్టర్ ఏపీఎండీసీ ఎండీ పోస్టులో కొనసాగినంత కాలం ఆయన వినియోగించిన అధికారిక ల్యాప్టాప్ ఏసీబీకి చిక్కకుండా తొలుత దాచేశారు. ఆయనపై కేసు నమోదు చేసి ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించినప్పుడు తర్వాత అరెస్టు చేసిన సమయంలోనూ దాని ఆచూకీ లభించలేదు. ఏసీబీ అధికారులు పదే పదే ప్రశ్నించినా ల్యాప్టాప్ ఎక్కడుందో వెల్లడించలేదు. కొన్నాళ్ల కిందట బెయిల్పై జైలు నుంచి విడుదలైన వెంకటరెడ్డి ఆ ల్యాప్టాప్ ను ఏసీబీ అధికారులకు అప్పగించారు. అందులోని సమాచారాన్ని పూర్తిగా చెరిపేశారు. అప్పట్లో ఆయన వినియోగించిన 2 ఐఫోన్లను అప్పగించాలని ఆదేశించగా అవి తన దగ్గర లేవని సమాధానమిచ్చారు. ఆ ఫోన్లు ఏమయ్యాయనే దానిపై ఏసీబీ విచారించగా ధ్వంసం చేసినట్లు తేలింది. వెంకటరెడ్డిని ఏసీబీ 2 విడతలుగా దాదాపు వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది. దర్యాప్తు అధికారులు అడిగిన ఏ ప్రశ్నకు ఆయన సరిగా సమాధానం చెప్పలేదు. తప్పించుకునే రీతిలోనే వ్యవహరించారు. ఇప్పుడు ఆధారాలు ధ్వంసం చేసేశారు. ఇసుక కుంభకోణం గుట్టు, దాని వెనుక ఉన్న పెద్దల వివరాలు బయటకు రాకుండా చేసేందుకు కొంతమంది ఆదేశాలతోనే ఆయన ఈ నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ వివరాలన్నీ న్యాయస్థానానికి సమర్పించడంతో పాటు వెంకటరెడ్డితో పాటు ఈ కుట్రలో భాగస్వాములైన ఇతరులపైన కఠిన చర్యలకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఇక జగన్ హయాంలో 5 ఏళ్లలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా 2,566 కోట్ల రూపాయలు దోచేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఇసుక కాంట్రాక్టు సంస్థలైన జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలు మరికొందరు వ్యక్తులతో కలిసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు వెంకటరెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని తేల్చింది. ప్రభుత్వానికి బకాయి పడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆయా సంస్థలు సమర్పించిన బ్యాంకు గ్యారంటీలను వెనక్కిచ్చేశారని నిర్ధారించింది. టెండర్లు, ఒప్పందాలు, ఆపరేషన్స్, ఇసుక తవ్వకాల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు పాల్పడినట్లు గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారాలు ఎవరి ఆదేశాలతో జరిగాయి, ఎవరి నుంచి ఎప్పుడెప్పుడు సందేశాలు వచ్చాయి, వాటి సారాంశం ఏంటి తదితర వివరాలతో పాటు ఇతర కీలక డేటా ఆ ల్యాప్టాప్, సెల్ ఫోన్లలో ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. వాటిని ధ్వంసం చేయడంతో వెలికి తీయడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ వాటి రికవరీకి ఏసీబీ ప్రయత్నిస్తోంది.